నమస్తే. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ గత 25 సంవత్సరాలుగా కొన్ని లక్షల మందిని తమ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా యాత్రకు తీసుకెళ్లి సంపూర్ణమైన యాత్రను చేశాము అనే ఫీలింగ్ని యాత్రికులకు తీసుకొస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కోల్కతా గంగసాగర్ యాత్రకు కూడా స్కెడ్యూల్ని ప్లాన్ చేయడం జరిగింది. మరి అది ఎన్ని రోజులు ఉంటుంది, దానికి సంబంధించిన స్కెడ్యూల్ ఏంటి, అలాగే ట్రావెల్ ఎక్స్పో కూడా నడుస్తుంది. ఆ ట్రావెల్ ఎక్స్పో ఇప్పుడు మనం బుక్ చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి ఆఫర్స్ వస్తాయి, పూర్తి డీటెయిల్స్ తెలియజేయడానికి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. సో చాలా మందికి ఇప్పుడు కోల్కతా గంగసాగర్ మీరు ప్లాన్ చేస్తూ ఉన్నారు కదా, సో ఈ యాత్ర అసలు ఏముంటుంది, దీంట్లో ఏమేమి ఇంక్లూడ్ చేశారు, ఎన్ని రోజులు యాత్ర ఉంటుంది, ఎవరెవరు దీనికి వెళ్ళొచ్చు, అసలు ఏమైనా స్పెషల్ ఉందా, ఇప్పుడు కోల్కతా గంగసాగర్లో ఏమైనా స్పెషల్గా ఏమైనా పండుగలు కానీ ఏమైనా చూడడానికి అట్లా ఏమైనా ఉందా, ఇప్పుడు ప్లాన్ చేసుకుంటే ఏంటి వాళ్ళకి బెనిఫిట్స్? మీరు అన్నట్టుగా ఈ కలకత్తా గంగాసాగర్ అనేది ఎప్పటి నుంచో నడుస్తున్నటువంటి ప్యాకేజ్ అనమాట. సో ముఖ్యంగా ఈ ప్యాకేజ్ చూసుకుంటే చాలా చిన్న ప్యాకేజ్, 2 nights 3 daysలోనే డిజైన్ చేసామన్నమాట. సో గెస్ట్ ఉన్నటువంటి డెస్టినేషన్ నుంచి ఆఫ్టర్ కలకత్తా వరకు ఫ్లైట్ వెళ్ళిపోతే సో అక్కడ కలకత్తాలో పికప్ చేసుకొని కలకత్తాలో ఏవైతే సైట్ సీయింగ్ ప్లేసెస్ మెయిన్ ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేస్తాం. కలకత్తా కాళీ టెంపుల్, దక్షిణేశ్వర టెంపుల్, బేలూరు మట్టు, తర్వాత మదర్ తెరిసా హౌస్, అలాగే ఈడెన్ గార్డెన్ స్టేడియము. సో అక్కడ ఉన్నటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేసేస్తాము. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే గంగాసాగర్. ఈ గంగాసాగర్ అనేది ఏదైతే ఉందో మనకు గంగా నది ఎక్కడో హిమాలయాస్లో మొదలుకొనేసేసి మొత్తం పూర్తి నార్త్ ఇండియా అంతా ప్రవహిస్తూ కలకత్తా దాటి అలాగే సముద్రంలోకి వెళ్ళి కలుస్తుంది అనమాట. సో ఈ గంగాసాగర్ అనే ప్లేస్ ఏదైతే ఉందో గంగా నది వెళ్ళి సాగరంలో కలిసేటువంటి ప్లేస్ అనమాట. సో అక్కడ కపిలముని ఆశ్రమం ఉంది. ప్లస్ అక్కడికి మనం రీచ్ అవ్వడానికి కూడా ఏంటంటే కలకత్తా నుంచి కానీ ఇంకో డెస్టినేషన్ నుంచి కానీ అప్ టు వెహికల్లో వెళ్ళొచ్చా అంటే లేదనమాట. మధ్యలో మనము ఒక 15 to 20 minutes బోట్ ద్వారా రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ గంగాసాగర్ అనేది కంప్లీట్ ఒక ఐలాండ్ అనమాట. సో కలకత్తా నుంచి మనం ఒక 2.5 hours జర్నీ చేసి బోట్ పాయింట్కి రీచ్ అవుతే అక్కడి నుంచి మనం బై బోట్ గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి బోట్లో ఆ నది క్రాస్ చేసి మనం ఐలాండ్లోకి ఎంటర్ అవుతాం అనమాట. సో ఐలాండ్లో ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ లోకల్గా వెహికల్ తీసుకునేసేసి ఎండ్ పాయింట్ ఎక్కడైతే మనకు సాగరంలో కలిసే ప్లేస్ ఉంటుందో అక్కడికి వెళ్ళి అక్కడ స్నానాలు ఆచరించి ఏమైనా పూజా కార్యక్రమాలు విధి విధానాలు ఏమైనా చేయాలనుకుంటే పిండ ప్రధాన కార్యక్రమాలు కానివ్వండి, స్నానాలు కానివ్వండి, ఏదైనా గంగ పూజలు ఏదైనా చేయించుకోవాలనుకుంటే అక్కడ పూజా కార్యక్రమాలు అన్నీ చేసుకొని స్నానం చేసి అక్కడ కపిలముని ఆశ్రమంలో ఏదైతే ఉన్నాయో టెంపుల్స్ ఉన్నాయో వాటన్నిటి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ మనం కలకత్తాకు రావాల్సి ఉంటుంది అనమాట. సో మరీ ఎక్కువ ఇబ్బంది పడాల్సిన యాత్ర అయితే కాదు ఇది. సో రెగ్యులర్గా ఎవ్రీ మంత్ మనకు రన్ అవుతున్న ప్యాకేజీ అనమాట. సో ఇండివిజువల్గా కూడా ఇప్పుడు ఎందుకంటే మనం గ్రూప్గా వెళ్ళాలి ఈ ప్యాకేజ్కి ఇంతమంది ఉండాలి అనేది ఏం లేదనమాట. సో వాళ్ళు ఒకవేళ ఇద్దరు వెళ్ళాలనుకున్నా, 20 మంది వెళ్ళాలనుకున్నా, లేదా 40 మంది కలిసి వెళ్ళాలనుకున్నా ఈ టూర్కి వెళ్ళి రావచ్చు అనమాట. సో యాక్సిస్ కూడా చూసుకుంటే మనకు కలకత్తా వరకు మనమైతే ఇప్పుడు ప్యాకేజ్లో ఫిక్స్డ్ ప్యాకేజ్లో ఫ్లైట్స్తో ఇస్తున్నాం అనమాట. కేవలం 25,000లోనే విత్ ఫ్లైట్స్తో 2 nights 3 days ప్యాకేజ్ అనేది ఇస్తున్నాం. ఇందులో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటుంది, ఫ్లైట్ టికెట్ వస్తుంది, టూర్ మేనేజర్ వీళ్ళతో పాటే ఉంటారు, మంచి డీలక్స్ ఏసీ అకామిడేషన్ కూడా ఉంటుంది అనమాట. సో ఎవరైనా సరే కస్టమైజ్ చేసుకోవాలి, మన గ్రూప్ డేట్ మ్యాచ్ అవ్వట్లేదు, ఇండివిజువల్గా వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి, ఫ్యామిలీ 4 members కానీ 6 members కానీ అంటే కొద్దిగా కాస్ట్ అనేది వేరేట్ అవుతుంది. వాళ్ళు ఎప్పుడైనా సరే ఇయర్ మొత్తంలో ఈ టూర్ అనేది ట్రావెల్ చేయొచ్చు అనమాట. ఓకే. ఈ కోల్కతా గంగసాగర్ యాత్ర ప్యాకేజ్ వచ్చేసి ఎవ్రీ మంత్ ఉంటుంది ప్లాన్ స్కెడ్యూల్ అని అంటూ ఉన్నారు కదా. సపోజ్ ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ మనం ప్లాన్ చేసుకోవాలంటే ఎప్పుడు మనకు ట్రావెల్ స్టార్ట్ అవుతుంది, సో ఎప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు? ఇండివిజువల్గా ప్లాన్ చేసుకున్న దానికి అంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుందా వాళ్ళకి, లేదు గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చిన వాళ్ళకి స్పెషల్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా? ప్రజెంట్ మీరు అన్నట్టుగా గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి ప్లాన్ చేసుకుంటే మన దగ్గర ఆఫర్స్ ఉన్నాయి. ప్రెజెంట్ యాజ్ ఆఫ్ నో అంటే ఈ మంత్కి సంబంధించి చూసుకుంటే మనకు ట్రావెల్ ఎక్స్పో అనేది ఒక స్కీమ్ నడుస్తుంది అనమాట. సో ఇందులో ఏంటంటే కేవలం ఒక 10,000 పే చేసి ఈ ట్రావెల్ ఎక్స్పోలో రిజిస్టర్ చేసుకుంటే ఎంతమంది అయితే రిజిస్టర్ చేసుకుంటారో అంతమందికి వాళ్ళు చూస్ చేసుకున్నటువంటి గ్రూప్ టూర్ మీద 10% డిస్కౌంట్ అనేది వస్తుంది అనమాట. సో ఎవరైనా గ్రూప్గా ట్రావెల్ చేయాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ టైంలో రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి ఈ డిస్కౌంట్ అనేది వస్తుంది. ప్లస్ వాళ్ళు ఇంకా పెద్ద గ్రూప్ ఉన్నారు, వాళ్ళకి ఏదైనా పర్సనల్ బెనిఫిట్స్ కావాలన్నా సరే మనం వచ్చి డిస్కస్ చేస్తే వాటికి సంబంధించి మన బెనిఫిట్స్ అనేది ఇస్తామన్నమాట. ఓకే. ట్రాన్స్పోర్ట్కి సంబంధించి, సౌకర్యాలకు సంబంధించి ఎటువంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటుంది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్? అక్కడ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ అన్ని ఏసీ వెహికల్స్ అందుబాటులో ఉంటాయి. ప్లస్ అక్కడ మిడిల్లో మనం కలకత్తా నుంచి ట్రావెల్ చేసి గంగాసాగర్కి వెళ్ళేటప్పుడు ఒక బోట్ ట్రావెల్ ఉంటుందన్నమాట. అది ఒక 15 to 20 minutes ఉంటుంది. గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తుంది అనమాట బోట్స్. సో వాటిలో మనం లైన్లో వెళ్ళి టికెట్ పర్చేస్ చేసి మూవ్ ఆన్ అయిపోతాం అనమాట. సో ఫుడ్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి హోటల్స్ వాళ్ళతో ముందే మాట్లాడేసేసి కంప్లీట్గా మన సౌత్ ఇండియన్ స్టైల్లో ఫుడ్ అనేది ఏర్పాటు చేసేలాగా గెస్ట్కి ప్లాన్ చేసాం అనమాట.
ఓకే. మరి కోల్కతా గంగసాగర్ టూర్ ప్లాన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఏం చెప్తారు ఇప్పుడు? ప్రజెంట్ ట్రావెల్ ఎక్స్పో అనేది నడుస్తుంది. సో మీకు ఎటువంటి ప్యాకేజ్ వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు అంటే జస్ట్ 10,000 పే చేసి ట్రావెల్ ఎక్స్పో రిజిస్టర్ చేసుకోండి. లేదు ఒకవేళ మీరు నిజంగా గంగాసాగర్కే వెళ్ళాలి అనుకుంటే ఏ మంత్లో వెళ్ళాలి ఏంటి అనేది స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కాల్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ట్రావెల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళకి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారు. అలాగే వాళ్ళకి ఐటినరీ కావాలన్నా సరే వాట్సాప్లో ఇమీడియట్గా షేర్ చేస్తారు. ఓకే. ఓన్లీ ఆధ్యాత్మిక పరంగా కాకుండా వైజ్ఞానికంగా అంటే చాలామంది పిల్లల్ని టూర్కి తీసుకెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా కోల్కతా గంగసాగర్ని ప్లాన్ చేసుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు కలకత్తా గంగాసాగర్తో పాటు అక్కడ నియర్ బై మనకి ఒకవేళ సుందర్బన్ ఫారెస్ట్లోకి వెళ్ళి అక్కడ సుందర్బన్స్ విజిట్ చేయాలనుకున్నా, అక్కడ ఉన్నటువంటి టైగర్ రిజర్వ్స్ ఏదైనా వెళ్ళి చూడాలనుకున్నా సరే కలకత్తాకు నియర్ బై చాలా ఉన్నాయి. సో కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి అది 3 డేసా 4 డేసా 5 డేస్ అనేది ఐటినరీ కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే మనం కంప్లీట్ డెవోషనల్ టూర్ కలకత్తా విత్ గంగాసాగర్ అంటే కాళీమాత టెంపుల్తో పాటు గంగాసాగర్ రావాలన్న ఉద్దేశంతో షార్ట్ ట్రిప్ 2 nights 3 days అనేది ప్లాన్ చేసాం అనమాట. ఓకే జశ్వంత్ గారు, కోల్కతా గంగసాగర్ టూర్ ప్లాన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అందిస్తున్న ఆఫర్స్ గురించి చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.